Hi everyone, welcome to Learn English with Hasini. Daily use English words. Accuse, నిందించడం. Accuse, నిందించడం. He was accused of murder. అతడు హత్య చేశాడని నిందించబడ్డాడు. He was accused of murder. అతడు హత్య చేశాడని నిందించబడ్డాడు. స్పాయిల్, పాడు చేయడం. స్పాయిల్, పాడు చేయడం. డోంట్ స్పాయిల్ ది చిల్డ్రన్. పిల్లల్ని పాడు చేయకు. డోంట్ స్పాయిల్ ది చిల్డ్రన్. పిల్లల్ని పాడు చేయకు. టాలరేట్, సహించు. టాలరేట్, సహించు. ఐ వోంట్ టాలరేట్ యువర్ మిస్టేక్స్ అగైన్. నీ తప్పులని నేను ఇంకోసారి సహించను. ఐ వోంట్ టాలరేట్ యువర్ మిస్టేక్స్ అగైన్. నీ తప్పులని నేను ఇంకోసారి సహించను. రైట్ హియర్, ఇక్కడే. రైట్ హియర్, ఇక్కడే. మీట్ మీ రైట్ హియర్ ఆఫ్టర్ అన్ అవర్. నన్ను ఒక గంట తర్వాత ఇక్కడే కలువు. మీట్ మీ రైట్ హియర్ ఆఫ్టర్ అన్ అవర్. నన్ను ఒక గంట తర్వాత ఇక్కడే కలువు. డెలికేట్, సున్నితమైన. డెలికేట్, సున్నితమైన. ఇట్స్ ఏ వెరీ డెలికేట్ మ్యాటర్. ఇది చాలా సున్నితమైన విషయం. ఇట్స్ ఏ వెరీ డెలికేట్ మ్యాటర్. ఇది చాలా సున్నితమైన విషయం. వెల్ విషర్, శ్రేయోభిలాషి. వెల్ విషర్, శ్రేయోభిలాషి. ప్రభాకర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ వెల్ విషర్. ప్రభాకర్ నాకు స్నేహితుడు మరియు శ్రేయోభిలాషి. ప్రభాకర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ వెల్ విషర్. ప్రభాకర్ నాకు స్నేహితుడు మరియు ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. మెనీ టీవీ ప్రోగ్రామ్స్ హ్యావ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ చిల్డ్రన్. చాలా టీవీ కార్యక్రమాలు పిల్లలపై చెడు ప్రభావం చూపుతున్నాయి. మెనీ టీవీ ప్రోగ్రామ్స్ హ్యావ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ చిల్డ్రన్. చాలా టీవీ కార్యక్రమాలు పిల్లలపై చెడు ప్రభావం చూపుతున్నాయి. ఇంప్రెసివ్, మనోహరమైన. ఇంప్రెసివ్, మనోహరమైన. హర్ స్మైల్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఆమె నవ్వు చాలా మనోహరంగా ఉంది. హర్ స్మైల్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఆమె నవ్వు చాలా మనోహరంగా ఉంది. అఫెక్షన్, ఆప్యాయత. అఫెక్షన్, ఆప్యాయత. హీ డిడ్ంట్ షో హిజ్ వైఫ్ ఎనీ అఫెక్షన్. అతడు తన భార్య పట్ల ఎటువంటి ఆప్యాయత చూపలేదు. హీ డిడ్ంట్ షో హిజ్ వైఫ్ ఎనీ అఫెక్షన్. అతడు తన భార్య పట్ల ఎటువంటి ఆప్యాయత చూపలేదు. బిటర్, చేదు. బిటర్, చేదు. ఫెయిలింగ్ ఇన్ ది ఇంటర్వ్యూ వాజ్ అ బిటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం ఆమెకు ఒక చేదు అనుభవం. ఫెయిలింగ్ ఇన్ ది ఇంటర్వ్యూ వాజ్ అ బిటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం ఆమెకు ఒక చేదు అనుభవం. షేమ్లెస్, సిగ్గులేని. షేమ్లెస్, సిగ్గులేని. యు ఆర్ రియల్లీ షేమ్లెస్ టు ఇన్సల్ట్ ఏ గర్ల్. ఒక అమ్మాయిని అవమానించడానికి నీకు నిజంగా సిగ్గులేదు. యు ఆర్ రియల్లీ షేమ్లెస్ టు ఇన్సల్ట్ ఏ గర్ల్. ఒక అమ్మాయిని అవమానించడానికి నీకు నిజంగా సిగ్గులేదు. ఎక్స్టెంట్, మేరకు. ఎక్స్టెంట్, మేరకు. ఐ అగ్రీ విత్ యూ టు సమ్ ఎక్స్టెంట్. నేను నీతో కొంతమేరకు ఏకీభవిస్తాను. ఐ అగ్రీ విత్ యూ టు సమ్ ఎక్స్టెంట్. నేను నీతో కొంతమేరకు ఏకీభవిస్తాను. అప్రాక్సిమేట్, సుమారుగా. అప్రాక్సిమేట్, సుమారుగా. ద అప్రాక్సిమేట్ కాస్ట్ విల్ బి అబౌట్ 10,000. ధర సుమారుగా 10,000 దాకా ఉంటుంది.
The approximate cost will be about 10,000. ధర సుమారుగా 10,000 దాకా ఉంటుంది. Civilized మర్యాద గల. Civilized మర్యాద గల. He is a civilized man. అతడు చాలా మర్యాద గల వ్యక్తి. He is a civilized man. అతడు చాలా మర్యాద గల వ్యక్తి. Proficient ప్రావీణ్యం. Proficient ప్రావీణ్యం. She is proficient in 7 languages. ఆమె 7 భాషలలో ప్రావీణ్యం కలిగి ఉంది. She is proficient in 7 languages. ఆమె 7 భాషలలో ప్రావీణ్యం కలిగి ఉంది. Versatile బహుముఖ. Versatile బహుముఖ. India needs versatile players like ధోని. భారత్కు ధోని లాంటి బహుముఖ ఆటగాళ్లు అవసరం. ఇండియా నీడ్స్ వర్సటైల్ ప్లేయర్స్ లైక్ ధోని. భారత్కు ధోని లాంటి బహుముఖ ఆటగాళ్లు అవసరం. అన్ఎక్స్పెక్టెడ్ ఊహించని. హిస్ డెత్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. అతడి చావు ఒక ఊహించని సంఘటన. హిస్ డెత్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. అతడి చావు ఒక ఊహించని సంఘటన. అలో అనుమతి. అలో అనుమతి. ప్లీజ్ అలో మీ టు గో అవుట్. నన్ను బయటికి వెళ్ళడానికి అనుమతించండి. ప్లీజ్ అలో మీ టు గో అవుట్. నన్ను బయటికి వెళ్ళడానికి అనుమతించండి. ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా. ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా. The new technology will make the administration transparent. కొత్త సాంకేతిక పరిజ్ఞానం పాలనను పారదర్శకంగా చేస్తుంది. The new technology will make the administration transparent. కొత్త సాంకేతికత పరిజ్ఞానం పాలనను పారదర్శకంగా చేస్తుంది. Burden భారం. Burden భారం. I don't want to be a burden to you. నేను నీకు భారంగా ఉండాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి ఎ బర్డెన్ టు యూ. నేను నీకు భారంగా ఉండాలనుకోవట్లేదు. జస్టిఫై సమర్థించుకొను. జస్టిఫై సమర్థించుకొను. డోంట్ ట్రై టు జస్టిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సమర్థించుకోవాలని ప్రయత్నించకు. డోంట్ ట్రై టు జస్టిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సమర్థించుకోవాలని ప్రయత్నించకు. ఛాలెంజ్ సవాలు. ఛాలెంజ్ సవాలు. ద న్యూ ప్రాజెక్ట్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ అవర్ టీమ్ ఇన్ ది ఆఫీస్. ఆఫీస్లోని మా టీంకి కొత్త ప్రాజెక్టు ఒక పెద్ద సవాలు. ద న్యూ ప్రాజెక్ట్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ అవర్ టీమ్ ఇన్ ది ఆఫీస్. ఆఫీస్లోని మా టీంకి కొత్త ప్రాజెక్ట్ ఒక పెద్ద సవాలు. అడ్రస్ చిరునామా. అడ్రస్ చిరునామా. సెండ్ ది గిఫ్ట్ టు దిస్ అడ్రస్. బహుమతిని ఈ చిరునామాకి పంపు. సెండ్ ది గిఫ్ట్ టు దిస్ అడ్రస్. బహుమతిని ఈ చిరునామాకి పంపు. వర్త్ విలువ. వర్త్ విలువ. The worth of this land has increased. ఈ భూమి యొక్క విలువ పెరిగింది. The worth of this land has increased. ఈ భూమి యొక్క విలువ పెరిగింది. ర్యాపిడ్ వేగంగా. ర్యాపిడ్ వేగంగా. The patient made a rapid recovery. రోగి వేగంగా కోలుకున్నాడు. The patient made a rapid recovery. రోగి వేగంగా కోలుకున్నాడు. Hope you like this video. Please like, share and subscribe to Learn English with Hasini. Thank you for watching this video and don't forget to click on the bell.